కాంగ్రెస్ లో కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది అధిష్టానం నిర్ణయం. పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏం నడుస్తా ఉంది అంటే, సో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో వాళ్ళకి కూడా మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తా ఉంది. అయితే వాళ్ళకి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న వాళ్ళకి బీఫామ్ ఇచ్చి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం గట్టిగా రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది మనకి. సో ఒకసారి చూద్దాం ఇది. కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది అధిష్టానం నిర్ణయం. పిసిసి చీఫ్ ఎంపికతో సామాజిక న్యాయం. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా రావచ్చనే ఛాన్స్. మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచన మంచివే. ఫిరాయింపులో తెలంగాణదే ప్రత్యేకం కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలోను సంక్షేమ పథకాలకు పేదల కోసమే. గతంలో రైతు బంధు పేరుతో సంపన్నులకు ప్రజాధనం. మోడీ హయాంలోను 16 లక్షల కోట్ల మాఫీ. సో ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇట్లా అనమాట. అండ్ నేడు వరంగల్ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి, సో వరంగల్ ఏదైతే ఒక ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించారో సో దాని ఓపెనింగ్ కి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి అండ్ అక్కడ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ లో నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి, పిసిసి చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే అంశాలపై ఏఐసిసి పెద్దలు రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నారని తెలిపారు. పిసిసి చీఫ్ ఎంపిక విషయంలో సామాజిక న్యాయం తప్పనిసరిగా ఉంటుందని నొక్కి చెప్పారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మహిళలకు ఇలా ఎవరికైనా ఛాన్స్ దక్కొచ్చని అన్నారు. మహిళలను పిసిసి చీఫ్ చేస్తే బాగుంటుందని ఒక పాత్రికేయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా అలా చేస్తే బాగానే ఉంటుందని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు మెయిన్ అయితే కాంగ్రెస్ పార్టీలో మెయిన్ లో ఏవైతే మంత్రివర్గాలు సో వాటికి మంత్రివర్గ పదవులు ఎవరికి ఇస్తారు అండ్ అలాగే పిసిసి చీఫ్ ఏదైతే ఉందో సో అది ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అన్న పోయింది చూడు. సో పిసిసి చీఫ్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అది బాగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ఎవరైతే సామాజిక వర్గానికి ఇస్తారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎవరికైనా సరే ఇచ్చే పరిస్థితిలో కనిపిస్తుంది. అయితే అందులో పిసిసి చీఫ్ ఒక మహిళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్న పరిస్థితి. అయితే అట్లా కూడా బాగుంటుంది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కూడా అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు కల్లా కంప్లీట్ ఇదేనా సో బదులిచ్చారు. సో పిసిసి చీఫ్ రేస్ లో ఎవరైనా ఉండొచ్చని, ఆ పదవిని బాధ్యతలను ఆశించడంలో తప్పు లేదని, కానీ ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. కేబినెట్ విస్తరణతో పిసిసి చీఫ్ ఎంపిక అంశం ముడిపడి ఉన్నదన్నారు. రాష్ట్ర జాతీయ నేతలు వీటితో చర్చిస్తున్నారని వెల్లడించారు. తమ అభిప్రాయాలను వెల్లడించమని నిర్ణయం ఏఐసిసి పెద్దలదేనని స్పష్టం చేశారు. పిసిసి చీఫ్ ఎంపికతో సామాజిక న్యాయం మాత్రం తప్పనిసరిగా ఉంటుందని నొక్కి చెప్పారు. ఎవరికి అవకాశం వచ్చినా పార్టీ లీడర్లంతా సమిష్టిగా పనిచేస్తారని, సహకారాలు అందిస్తారని వివరించారు. సో ఇట్లా అన్నాడు. సో పిసిసి చీఫ్ పదవి ఏదైతుందో సో అది ఎవరికైనా సరే సమన్యాయం చేసి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరికైనా సరే ఇవ్వచ్చని, అందులో మహిళలకు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న అన్న పరిస్థితి. సో ఢిల్లీలో చిట్చాట్ అయినప్పుడు మీడియా మిత్రులతో చిట్చాట్ అయినప్పుడు సో అక్కడ ఈ విషయాలని చెప్పారు.